ఓం శ్రీ గురుభ్యో నమ. ఓం శ్రీ కాలభైరవాయ నమ. నా తల్లులకు, నా చెల్లెములకు, నా సోదరులకు శ్రీ కాలభైరవ స్వామి వారి యొక్క సంపూర్ణ ఆశీస్సులు. మేము ఇల్లు కట్టుకోవాలని ఎన్నో ఏళ్ల నుంచి అనుకున్నాము, కానీ అవడం లేదు. గృహప్రాప్తి యోగం మాకుందా లేదా, ఈ జన్మలో మాకు అవుతుందా అవదా అనేటటువంటి ప్రశ్నలు చాలామంది అడుగుతూ ఉంటారు. ఇలా గృహయోగము కోసము, గృహప్రాప్తి కోసము, లేదా స్థలం కొనుక్కోవడం కోసము, లేదా వ్యవసాయ భూమి కొనుక్కోవడం కోసము, ఈ యొక్క భూ సంబంధించినటువంటి సమస్త వ్యవహారాల్లో విజయాన్ని పొందడం కోసం నిరూపితమైనటువంటి మహోన్నతమైన స్తోత్రం ఒకటి ఉంది. నేను గత 15 ఏళ్ల నుంచి చాలామందికి ఈ యొక్క స్తోత్రాన్ని చెబుతూ ఉన్నాను. వారి భక్తితో, శ్రద్ధతో ఆచరించి ఈ గృహయోగాన్ని పొందారు. ఈ యొక్క స్తోత్రము మీరు కూడా ఆచరించండి. ఈ స్తోత్రం ఆచరించేటప్పుడు దీనికి సంబంధించినటువంటి ఒక మంత్రం ఉంటుంది. ఈ మంత్రం మీరు ఉదయము 4:45 నుండి 6:45 మధ్యలో 3 మాలలు జపం చేయాలి. 3 మాలలు జపం చేసి ఒక పేపర్ పైన మధ్యలో గీత గీసి గృహయోగ ప్రాప్తి, గృహయోగ ప్రాప్తి, గృహయోగ ప్రాప్తి అని పైన రాసి కింద మీరు మీ పేరు, మీ గోత్రము రాయండి. పేపర్ అంతా పసుపుతో నింపండి, మడత పెట్టండి, చేతిలో పట్టుకోండి. ఈ మంత్రము ఓం హ్రీం వం వటుకాయ ఆపదుద్ధారణాయ కురుకురు వటుకాయ వం హ్రీం ఓం. ఇదే మంత్రము. వం హ్రీం ఓం. ఓంతో ప్రారంభమవుతుంది, ఓంతో సంపూర్ణమవుతుంది. ఇది మహోన్నతమైనటువంటి శక్తివంతమైన మంత్రం. ఇలా జపం చేసిన తర్వాత ఆ పేపర్ని మీరు మీ యొక్క దేవతా మందిరంలో సమర్పణ చేయండి. ఆ తర్వాత స్తోత్రము కాలభైరవ సహస్రనామావళి స్తోత్రము, గృహయోగ ప్రాప్తిని అనుగ్రహించు స్వామి అని స్వామివారి ముందు లేదా మీ గృహంలో మీకు ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ కూర్చొని ఈ యొక్క స్తోత్రము రోజుకి ఒకసారి ఉదయము కానీ సాయంత్రము కానీ పారాయణం చేయండి. ఇలా వరుసగా 3 మండలాలు పారాయణం చేయండి. ఖచ్చితంగా మీకు గృహప్రాప్తి కలుగుతుంది. గృహ సంబంధమైన వ్యవహారాల్లో మీకు విజయం కలుగుతుంది. భక్తితో చేయండి, సంపూర్ణ విశ్వాసంతో చేయండి. ఇలా మీరు ఈ 91 రోజుల పాటు మీ యొక్క దేవతా మందిరంలో సమర్పించినటువంటి ఆ యొక్క పేపర్లను రాజమండ్రి శ్రీ స్వర్ణాకర్షణ కాలభైరవ క్షేత్రానికి బై పోస్ట్ లేదా స్వయంగా కానీ తీసుకొచ్చి అక్కడ సమర్పణ చేయండి. అక్కడ చెప్పండి, గృహయోగ ప్రాప్తి కోసం ఈ యొక్క ముడుపులను రాయడం జరిగింది స్వామి అని చెప్పండి. అవన్నీ మీరు ఎలా తీసుకురావాలి? ఒక చిన్న మట్టి కుండలో కానీ, ఒక రాగి చెంబులో కానీ అవన్నీ వేసి ఒక పేపర్ రాసి స్వామివారికి సమర్పణ చేయండి. ఏదైనా అష్టమి నాడు కానీ, అమావాస్య నాడు కానీ సమర్పణ చేయండి. ఏ విధమైన పరిహారాన్ని ఆచరించి స్వామివారి యొక్క అనుగ్రహంతో గృహయోగాన్ని మీరు సంప్రాప్తి చేసుకోగలరు. మీ అందరికీ కూడా స్వర్ణాకర్షణ భైరవ స్వామివారి యొక్క సంపూర్ణ ఆశీస్సులు. శుభం భవతు.